నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. ప్రధాని పర్యటనపై ప్రత్యేక దృష్టి. కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష. భోగాపురం ఎయిర్పోర్ట్ వైఎస్ జగన్ చలవే. కూటమి ప్రభుత్వం క్రెడిట్ కొట్టేయాలని చూస్తుందన్న వైసీపీ నేత కోలగట్ల వీరభద్రస్వామి. సామాన్య మానవుని జీవితాన్ని సైతం సుఖమయం చేసిన ఇస్రో పరిశోధనలు అద్భుతం. ఇస్రో అకాడమియా కనెక్ట్ ఏయూ కార్యక్రమంలో ప్రొఫెసర్ మల్లికార్జునరావు ప్రశంస. గిరి ప్రదక్షిణ నిర్వహణలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వైసీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి విమర్శ. భోగాపురం ఎయిర్పోర్ట్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లపై చర్చించిన మంత్రి అధికారులకు కీలక సూచనలు చేశారు. హోంమంత్రి అనిత ప్రధాని పర్యటన సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు హోంమంత్రి అనిత ఆదేశాలను జారీ చేశారు. సీసీ కెమెరాలు పర్యవేక్షించారు అనిత. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం రాకతో భవిష్యత్ తరం బాగుంటుందని, ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని నిరుపేద మధ్యతరగతి ప్రజలు ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది గంటల్లో జాతికి అంకితం కానున్న ఈ విమానాశ్రయం కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తుండగా, ఉత్తరాంధ్ర ప్రజలు మాత్రం కౌంట్ డౌన్ టైమర్ వైపు చూస్తూ ఆనంద క్షణాల కోసం ఉత్కంఠంగా వేచి చూస్తున్నారు. ఈ సందర్భంగా విశ్రాంతి వైద్య ఉద్యోగిని వి వరలక్ష్మి మాట్లాడుతూ, విమానం ఎక్కాలంటే విశాఖపట్నం వెళ్ళాలి లేదా హైదరాబాద్ వెళ్ళాలి. మన ముంగింటికే ఎయిర్పోర్ట్ రావడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తు బాగుంటుందనే కొత్త ఆశ చిగురించింది అని అభిప్రాయపడ్డారు. ఒక ప్రైవేటు కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్ కుస్మా మాట్లాడుతూ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్న ఆశతో ముందుకు వెళ్తున్నాం. ప్రభుత్వం మా ఆశలు నెరవేరుస్తుందనే నమ్మకం ఉంది అన్నారు. దర్జీ సిహెచ్ ప్రసాద్ మాట్లాడుతూ, వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఇదొక తొలి చారిత్రక ఘట్టం. ఎయిర్పోర్ట్ ఏర్పాటు వల్ల ఈ ప్రాంత ప్రజలు భూములు కోల్పోయి చాలా నష్టపోయినప్పటికీ భవిష్యత్ బాగుంటుందనే ఉద్దేశంతోనే త్యాగం చేశారు. వారు చేసిన ఈ త్యాగం రాబోయే కొన్ని తరాలకు మేలు చేకూరేలా ఉంటుందని గట్టి నమ్మకం మాకుంది అని అభిప్రాయం వ్యక్తం చేశారు. యాక్చువల్లీ అటు సైడ్ భోగాపురంలో బస్సులే ఎక్కువగా రావు, కానీ ఈ టైంలో ఎయిర్పోర్ట్ రావడం అంటే చాలా హ్యాపీగానే అనిపిస్తుంది. ఎప్పుడు ఏదైనా కావాలంటే వైజాగ్ వెళ్ళి చూసేవాళ్ళం, కానీ మన దగ్గరలో ఉందంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. యువతకైతే మంచిగా ఉద్యోగ అవకాశాలు గట్ట మంచిగా ఉంటాయి. ఎయిర్పోర్ట్ రావడం వల్ల చాలా హ్యాపీగానే అనిపిస్తుంది మాకైతే. ఎయిర్పోర్ట్ ఓపెన్ అవ్వడానికి ఇంక 24 గంటలే ఉంది. దానికి మేమైతే చాలా ఆసక్తికరంగానే వెయిట్ చేస్తూ ఉన్నాం. మేమైతే మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు రావడం మాకు చాలా హ్యాపీగానే అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇప్పటికి వచ్చి పవన్ కళ్యాణ్ ఎప్పుడు చూడలేదు. వెళ్తాం. ఈ ఎయిర్పోర్ట్ రావడం నిజంగా చాలా మంచి పరిణామం ఇది. అయితే మటుకు ప్రధానమంత్రి గారు ఎంతో కృషి చేసి మన ఉత్తరాంధ్ర జిల్లాను గుర్తించి, చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మన ఉత్తరాంధ్ర జిల్లాను గుర్తించి ఈ ఎయిర్పోర్ట్ని తీసుకురావడం చాలా మనకి అదృష్టం. ఈ ఉత్తరాంధ్ర జిల్లా ఎంతో ముందుకి ఇంకా రానున్న రోజుల్లో ముందుకి బాగుపడుతుందని మరి యూత్ ఎంతోమంది చదువుకొని బిడ్డలు ఉన్నారు. వారికి కూడా మరి ఈ ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఎదురు చూస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ ఎయిర్పోర్టు మంచి శుభ పరిణామము. రేపు మంచి రోజు ప్రారంభోత్సవం చేస్తున్నారు ప్రధానమంత్రి గారు. అది అంతే చాలా చక్కగా కట్టారు ఎయిర్పోర్ట్ అంతా కూడా. ఇక్కడ కూడా లైవ్ ఇస్తున్నారు కోట దగ్గర. మరి అశోక్ గజరాజు గారు ఉన్న టైంలోనూ
మరి మన ఎమ్మెల్యే గారు, అలాగే మన అప్పలరాజు గారు ఎంపీ గారు వీళ్ళందరూ కృషి చేసి ఇదంతా కూడా మన ఉత్తరాంధ్ర జిల్లాను గుర్తించి ఇలాంటి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినందుకు అలాగే ధన్యవాదాలండి. భోగాపురం విజయనగరం రావడం చాలా ఆనందంగా ఉంది. చాలా రోజులుగా మనకి ప్రధానమంత్రి గారు అసలు మన విజయనగరం రావడం అన్నది ఇప్పటి వరకు నాకు తెలియదు, ఎవరు ఏ ప్రధానమంత్రి రాలేదు, వస్తున్నారని చాలా హ్యాపీగా ఉంది. మనం విజయనగరంకి దగ్గరలో మనకు విమానాశ్రయం రావడం చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రజలందరూ కూడా మన మోడీ గారిని, మన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ మనకి దగ్గరలో ఈ విమానాశ్రయాన్ని మనకి దగ్గరలో రావడం అన్నది చాలా చాలా అందరికీ సంతోషకరమైన విషయం. ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాలి అంటే మనం హైదరాబాదో బెంగళూరో వెళ్ళాల్సి వచ్చేది. మనం అక్కడికి వెళ్ళవసరం లేకుండా విశాఖపట్నం నుంచి వెళ్ళి వేరే ఫ్లైట్ మారడం అది కాకుండా మనకి దగ్గరలో రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మన మినిస్టర్ గారు కూడా మనకి దగ్గర శ్రీకాకుళంలో ఉన్నారు. అతను కృషి, మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారి కృషి, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ మనల్ని ఇలా డెవలప్ చేయడం ఇదంతా కూడా నాకు చాలా సంతోషం. ఇక మీదట ఫ్యూచర్లో పిల్లలందరూ కూడా చాలా బాగుంటారని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆధ్వర్యంలో 7,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని హాజరవుతున్న ఈ కార్యక్రమానికి దాదాపు 3 లక్షల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉండడంతో 13 విభాగాలుగా 89 సెక్టార్గా భద్రతను విభజించి 30 మంది ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో 4 ఇంచుల సెక్యూరిటీ అమలు చేస్తున్నారు. సభకు వచ్చే వాహనాల నిమిత్తం విశాఖ, శ్రీకాకుళం మార్గాల నుంచి వచ్చే వారికి ప్రత్యేక పార్కింగ్ స్థలాలు, దారులను కేటాయించారు. ఎయిర్పోర్ట్ పరిసరాల్లో 48 గంటల పాటు నో ఫ్లయింగ్ జోన్ ప్రకటించడంతో పాటు డ్రోన్ల వినియోగంపై నిషేధం విధించారు. అత్యవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, రహదారిపై వైద్య శిబిరాలు, అంబులెన్సులు అందుబాటులోకి ఉంచామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. సుప్రీంకోర్టు ఆగస్టు 1, 2024 వెలువరించిన ఎస్సీ వర్గీకరణ తీర్పు భారత రాజ్యాంగ మూలక సూత్రాలను వ్యతిరేకమని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పరిరక్షణ కమిటీ ఆక్షేపించింది. ఈ మేరకు ఆగస్టు 1న బ్లాక్ డేగా ప్రకటిస్తూ రాష్ట్రంలో కమిటీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తూ కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ రైట్స్ ఫోరం అధ్యక్షులు భొంగ భానుమూర్తి, నాయకులు మల్లన్న సంతోష్ కుమార్, ధారాణ వెంకటేష్, నిమ్మకాయల ప్రసాద్, పట్టా కనకరాజు, సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించే ప్రక్రియలో భాగంగానే వర్గీకరణ తెరపైకి వచ్చిందని కమిటీ విమర్శించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 4, 16, 4, 38, 2, 46 మరియు 341, 342 వంటి కీలక నిబంధనలకు ఈ తీర్పు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఎస్సీలకు ఇస్తున్న రిజర్వేషన్ తిరిగి ఉపకులాల వారీగా విభజించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేస్తూ రిజర్వేషన్ల పరిరక్షణ కోసం ప్రజా పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీలను వర్గీకరించుకోవాలనే ఒక చారిత్రక తప్పిదమైన తీర్పు ఇవ్వడం జరిగింది. దీన్ని ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏపీ, తెలంగాణలో దానికి అనుకూలంగా మలుచుకుంటూ ఎస్సీలను వర్గీకరిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్తుందంటే సామాజిక అసమానతలను తొలచాలనే ఒక ఆలోచన చేస్తే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఇంకా ఎస్సీలను వెనకబాటుతనం చేస్తూ ముఖ్యంగా మాలా దాని సామాజిక వర్గాలు, రెల్లి, పాకి దాని సామాజిక వర్గాలను వెనకబాటు చేస్తూ ఒక సామాజిక వర్గం న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తుంది. దాని దిశలోనే జీవోలు తేవడం, ఆర్డినెన్స్ తేవడం, చట్టం తేవడం జరిగింది. ముఖ్యంగా నిన్న సుప్రీంకోర్టు ఆర్టికల్ 338 ద్వారా జాతీయ ఎస్సీ కమిషన్ కూడా అధికారం తొలగించే ప్రయత్నం చేసింది. అంటే ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీలను బైబ్రిగేట్ చేస్తున్నాయి, ఇంకో పక్క సుప్రీంకోర్టు తీర్పులతోటి ఏదైతే మన చట్ట రూపంలో వచ్చిన కమిషన్ హక్కులు కూడా పక్కన పెడుతుంది. ఇది దారుణం. దీన్ని మీకు ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ప్రజా ఉద్యమం కూడా మేము చేస్తాం. ఎర్రబస్ కూడా రాదు అని ఒకప్పుడు ఎగతాళి చేసిన నేలపై నేడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో అంకురార్పణ జరగనున్న ఈ వేళ ఎయిర్పోర్ట్ ప్రాంగణం విద్యుత్ కాంతులతో దగదగలాడుతుంది. భూమి నుంచి భవిష్యత్ అనే నినాదానికి ప్రతిరూపంగా నిలిచిన ఈ ప్రాజెక్ట్
భవిష్యత్తులో ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషించనుంది. విమాన రాకపోకల ప్రారంభంతో ప్రాంతీయంగా పారిశ్రామిక పర్యాటక రంగాలు కొత్త పుంతలు తొక్కనున్నాయి. వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో ఆర్థిక ముఖ చిత్రం పూర్తిగా మారనుంది. ఈ చారిత్రక క్షణం తమ జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతుందని ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో ఆకాంక్షలతో ఎదురు చూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆయనపై అభిమానంతో పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తుంటే పోలీసులు అడ్డంకులు సృష్టించడం దురదృష్టకరమని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి విమర్శించారు. జగన్ను కలిసేందుకు వస్తున్న ప్రజల వాహనాలు మార్గం మధ్యంలో నిలిపివేయడం, కార్లను అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు తమ అభిమాన నాయకుడిని కలిసే హక్కును కాలరాయడం సరైన విధానం కాదని అన్నారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును అన్యాయంగా అరెస్ట్ చేయడం అత్యంత సిగ్గుచేటైన చర్య అని కోలగట్ల వీరభద్రస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష సాధింపు ధోరణితో ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకొని ఇలాంటి చర్యలకు పాల్పడడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. నిన్న ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి, జగన్మోహన్ రెడ్డి గారికి మా మద్దతు తెలియాలని ఉత్సాహంగా బయటికి వచ్చి బయలుదేరుతుంటే అధికార పార్టీ వారి అధికారాన్ని ఉపయోగించి పోలీసులకు ఆదేశాలు ఇస్తూ ఎక్కడెక్కడ అడ్డంకులు సృష్టించడం విచారకరమైన కార్యక్రమం. రాష్ట్రంలో దేశంలో అధికారంలో ఉంటాం, ప్రతిపక్ష పార్టీలో ఉంటాం. అధికార పార్టీ కార్యక్రమాలు చేస్తుంది, ప్రతిపక్ష పార్టీ కూడా కార్యక్రమాలు చేస్తుంది. ప్రజాస్వామ్య దేశంలో ఆ కార్యక్రమాలకి ఫ్రీడమ్ ఇవ్వాలి, ఎవరి కార్యక్రమాలు చేసుకునే విధంగా అవకాశం కల్పించాలి. కానీ నిన్నటి రోజున మా పట్టణంలో, అలానే డెంకాళ్ళలో, నాతవలసలో, ఇంకా వివిధ ప్రాంతాల్లో ఈ జిల్లాలో పోలీసులు మా కార్లు వెళ్ళనీయకుండా, మోటార్ సైకిళ్ళు వెళ్ళనీయకుండా, బస్సులు వెళ్ళనీయకుండా అడ్డు పెట్టడం విచారకరమైన విషయమే. మేము చెప్తున్నాం పోలీసులకి, మాకు పైనుంచి వచ్చిన ఆదేశాలు మేమేం చేయలేమని చెప్తున్నారు వాళ్ళు. పోలీసులు మేమేం అనలేం, ఎందుకంటే అధికారంలో ఎవరుంటే వారు చెప్పిన విధంగా పోలీస్ యంత్రాంగం పనిచేయాలి. కానీ నిన్న ఇక్కడ విశేషం ఏంటంటే ఎంత పోలీసుల అడ్డంకులు కల్పించినప్పటికీ రెట్టించిన ఉత్సాహంతో కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఇంకా ఉత్సాహంగా ఆ కార్యక్రమానికి హాజరయ్యే ప్రయత్నం చేస్తూ మోటార్ సైకిళ్ళు, కార్లు రోడ్ల పక్కనే పొలాల్లో పెట్టి కిలోమీటర్లు నడుచుకొని జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి, కలవాలి, మద్దతు తెలియజేయాలనే ఆలోచన ఉత్సాహంతో రావటం ఈ ప్రత్యేకమైన ఒక కార్యక్రమంగా మేము భావిస్తున్నాం. పదవి విరమణ చేసిన జిల్లా పరిషత్ సీఈఓ నాగలక్ష్మికి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ఉప కార్యనిర్వహణాధికారి లోవరాజు, పలువురు అధికారులు రోజారాణి, ఆర్వి రమణమూర్తి, వేదవతి, వెంకట్రావు తదితరులు పాల్గొని ఆమె సేవలను కొనియాడారు. నాగలక్ష్మి అంకితభావంతో విధులు నిర్వహించి అందరి ప్రశంసలు పొందారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ జీవితంలో ఆమె చూపిన చొరవ, బాధ్యతాయుతమైన పనితీరును పలువురు వక్తలు ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులోనూ ఆమెకు మంచి ఆరోగ్యం, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. అనంతరం ఆమెను, ఆమె భర్తను శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.
వాటి నిర్వహణకు కానీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఖచ్చితంగా ఇక్కడ శిక్షణ పొందాలి అనేటటువంటి మాట మీద వెళ్ళి మేడం కంపల్సరీ సంతకం పెట్టించుకొని వచ్చి ఆ ట్రైనింగ్లను నిర్వహించడంలో పూర్తిగా కృతకృత్యులు అయ్యారని చెప్పాలి. అలాగే 1000 మంది సెక్రటరీలు, డిఎల్డిఓలు, జిల్లా యంత్రాంగం మొత్తం ఒక వర్క్షాప్ ఏర్పాటు చేయాలి. ఎస్బిఎం వర్క్షాప్, దానికి వెన్యూ సిద్ధం చేసిన దగ్గర నుంచి ఆ కార్యక్రమం మొత్తం అయ్యే వరకు కూడా ఆ బాధ్యత అంతా తీసుకొని రాష్ట్ర స్థాయిలో ఆ ప్రోగ్రాంకి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిని తీసుకొచ్చినటువంటి వాళ్ళు మేడం గారు. కాబట్టి ఆ శిక్షణా కార్యక్రమానికి కూడా ఆవిడ ఎంతో ఉత్సాహం చూపించి ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. తర్వాతన చాలా సంవత్సరం కాలంగా దిశ మీటింగుల్లో మేము జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాము, అలాగే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులను సంప్రదిస్తున్నాము, కానీ ఆ సమావేశాలు జరగలేదు. ఎక్కడ ఒక చోట అయితే మండల పార్లమెంట్ సభ్యులు రాకపోవడం, లేకపోతే జిల్లా కలెక్టర్ వారు అనుమతి ఇవ్వకపోవడం, ఇది జరగడం వల్ల ఆ సమావేశాలు ఆగిపోయాయి. మేడం గారు వచ్చిన తర్వాతన దిశ సమావేశాలను పూర్తి స్థాయిలో నిర్వహించారని చెప్పాలి. భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ రాక వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి ఎంతో ఉందని, ఆ ఘనతను తమ ఖాతాలో వేసుకోవడానికి కూటమి ప్రభుత్వం చూస్తుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి విమర్శించారు. విజయనగరంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎయిర్పోర్టుకు సంబంధించి శంకుస్థాపన దగ్గర నుంచి పనులు ప్రారంభమైన ముందుకు సాగే వరకు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే అన్ని కీలక ఘట్టాలు జరిగాయని గుర్తు చేశారు. నేడు అధికారంలో ఉన్న పార్టీ ఎలాంటి హడావిడి చేయడం హాస్యాస్పదమని, ప్రజలందరూ ఈ విషయాలను గమనిస్తున్నారని ఆయన అభివర్ణించారు. ఈ జిల్లాలో రేపటి రోజున ఈ జిల్లాలో ప్రజలందరూ గర్వించే విధంగా ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం జరుగుతుంది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు, మేము శాసనసభ్యులుగా ఉండేటప్పుడు శంకుస్థాపన కార్యక్రమం చేసి 24 డిసెంబర్ కల్లా ఈ ఎయిర్పోర్ట్ ప్రజలకు అంకితం చేయాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కోరడం, ఆ కాంట్రాక్టర్లో నిర్మాణం చేస్తున్న జిఎంఆర్ కంపెనీ వాళ్ళ హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఆనాటి కోరిక, ఆనాటి సంకల్పం ఈరోజు కార్యరూపం దాల్చుతుంది. ప్రభుత్వం దిగిపోయినప్పటికీ 70% పనులు పూర్తి అయినప్పటికీ చెప్పిన విధంగా 24లో కాకపోయినా 25లోనే ఎయిర్పోర్ట్ని హ్యాండ్ ఓవర్ చేస్తామని నిర్మాణం చేసిన కాంట్రాక్టర్లు చెబుతున్నప్పటికీ వెంటనే ఈ ప్రారంభోత్సవం జరిగితే ఆ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికే వెళ్ళిపోతుందని కాలయాపన చేసి ఈరోజు ఈ ప్రారంభోత్సవం చేస్తున్నారు. నిజంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతటి ప్రారంభోత్సవ కార్యక్రమం జరగాలి, ఈ రాష్ట్రానికి తలమానిగ్గా ఎయిర్పోర్టు నిలవాలి, తద్వారా ఈ ఉత్తరాంధ్ర ప్రజలకి ఉపకారం జరగాలి, ఉత్తరాంధ్ర ప్రజలు మేలు జరగాలి, ఈ ప్రాంత అభివృద్ధి జరగాలని మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అనుకున్నారో అది జరుగుతున్నందుకు యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రేపు ప్రారంభించే ఎయిర్పోర్ట్ కార్యక్రమాన్ని ఆహ్వానిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆగస్టు 5న చేనేత సమైక్యత సభ జరగనుంది. ఈ సందర్భంగా గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి శోభాయాత్ర ప్రారంభం కానుంది. మన చేనేత, మన ఆత్మగౌరవం, మన వారసత్వం, మన భవిష్యత్ అనే నినాదంతో సాగనున్న ఈ సభను విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భాజపా జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఓబీసీ మోర్చా నాయకులు దేముడుబాబు, గిడ్డిజాల అప్పలనాయుడు, ఇమంది సుధీర్, తాడ్డి నానాజీ, అనంతరాజు, జమ్ము రాంబాబు, కిసాన్ మోర్చా నాయకులు రామకోటి, బొడ్డు కన్నంనాయుడు పాల్గొన్నారు. చేనేత కార్మికులు, కళాకారులు, సంఘాల నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. భారతీయ జనతా పార్టీ చేనేత సమ్మేళనం తేదీ
5వ తారీఖు ఆగస్టు 2026 ఉదయం 9:30 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడ. మరి చేనేత కళాకారులు అయితేనేమి, చేనేత సంఘాల నాయకులు అయితేనేమి, చేనేత కార్మికులు, చేనేత కులాల పెద్దలు, మహిళలు, విద్యార్థులు, మేధావులు మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు చేనేత సమ్మేళనం, శోభాయాత్ర మరియు సభను విజయవంతం చేసి చేనేతకు అండగా నిలవాలని చేనేత సమ్మేళనం అనే కార్యక్రమాన్ని విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ ఆగస్టు 5వ తేదీన ఉదయం 8 గంటల నుండి శోభాయాత్ర ప్రారంభమై 9:30 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రం చేరుకొని చేనేత సమ్మేళనం అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో. కాబట్టి విజయనగరం జిల్లాలో ఉన్న చేనేత వర్గీయులు, చేనేత కులాల వాళ్ళు అయిన వివిధ కులాల వాళ్ళైన పద్మశాలీలు, పట్టుశాలీలు, అలాగే దేవాంగులు, ఇతర చేనేత వర్గీయులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున కోరుచున్నాం. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన చేనేత వర్గీయుల కోసం, చేనేత కులాల వాళ్ళ కోసం ఏ సంక్షేమ కార్యక్రమాలు, ఏ పథకాలు పెట్టారు, అలాగే ఈ చేనేత వర్గీయుల్ని మన రాష్ట్రంలో ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఒక సంకల్పంతో ఒక విభిన్నమైన కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రూపొందించడం జరుగుతుంది. విజయనగరంలో దస్తావేజు లేఖలు 11 రోజుల పెన్ డౌన్ సమ్మెతో నేటితో ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రవేశపెడుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు దాసనపేటలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట డాక్యుమెంటరీ రైటర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుతో తాము జీవనోపాధి కోల్పోయి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం నాగదని స్పష్టం చేశారు. ఈ రోజుతో పెన్ డౌన్ సమ్మె ముగిసిందని, త్వరలో రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని సమ్మెలో పాల్గొన్న ప్రతినిధులు కనకల అప్పారావు, బుచ్చు ప్రసాద్, భగ్గం జగదీశ్వరరావు, జీవీఆర్ ప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేసే దిశగా జీవో నెంబర్ 396 అనేది జారీ చేయడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ మా రాష్ట్ర సంఘ పెద్దల పిలుపు మేరకు ఈ నెల 20వ తారీఖు నుంచి ఈరోజు అనగా 31వ తారీఖు వరకు ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మేము పూర్తి చేయడం జరిగింది, పూర్తి చేస్తున్నాం కూడా. అయితే ఈ పరిణామంలో ఈ 12 రోజుల క్రమంలో మా నాయకులు కోర్టులో ఆ జీవో మీద పిల్లు అనేది వేయడం జరిగింది. మన గౌరవ హైకోర్టు వారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి ఆ పిల్లు మీద కౌంటర్ దాఖలు చేయమని 3 వారాలు గడవడం జరిగింది. అయితే ఇప్పటికే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ 3 వారాల్లో ఏం చేయాలి, ఏంటి, 1వ తారీఖు నుంచి పెన్ డౌన్ అనేది విరమించాలా లేదంటే ఎక్స్టెన్షన్ చేయాలా అనేది ఈరోజు సాయంత్రం మా రాష్ట్ర నాయకులైన పెనుమాక వెంకట సుబ్బారావు గారి దగ్గర నుంచి మాకు ఏదైనా సమాచారం వచ్చిన తర్వాత ఆ సమాచారానికి బేస్ చేసుకొని ఈ పెన్ డౌన్ అనేది కంటిన్యూ చేస్తామా లేదంటే విరమించుకుంటాం అనేది ఈరోజు సాయంత్రానికి తెలుస్తుంది. కాబట్టి ఇప్పటివరకు మా పెన్ డౌన్ కార్యక్రమానికి సహకరించిన ప్రజలందరికీ మా లేఖలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతిపాదించిన గిగా స్కేల్ ఏఐ డేటా సెంటర్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ప్రాజెక్టుకు భూముల కేటాయింపును సవాల్ చేస్తూ రైతులు దాఖలు చేసిన రిట్ పిటిషన్ను హైకోర్టు పరిష్కరించింది. పిటిషనర్లకు చెందిన భూములను ఇప్పట్లో స్వాధీనం చేసుకోవడం లేదని, భవిష్యత్తులో అవసరం ఏర్పడితే చట్టబద్ధమైన భూసేకరణ ప్రక్రియ ద్వారా లేదా రైతుల సమ్మతితోనే భూములు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ హాజరై ఈ ప్రాజెక్టు కోసం ప్రస్తుతం ఏపీఐఐసి ఆధ్వర్యంలో భూములనే వినియోగిస్తున్నామని వివరించారు. ఈ హామీని నమోదు చేసిన జస్టిస్ చల్లా గుణరంజన్ ఈ దశలో వ్యాజ్యాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ పిటిషన్ను పరిష్కరించారు. రిలయన్స్ సంస్థకు 754.97 ఎకరాల భూమిని కేటాయిస్తూ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ భోగాపురం మండలానికి చెందిన రైతులు ఈ పిటిషన్ను వేశారు. కేటాయించిన భూములకు సంబంధించిన సర్వే నెంబర్లు, జీవోలు పేర్కొనలేదని, చట్టపరమైన విధానాలు పాటించలేదని వారి తరపున న్యాయవాదులు వాదించారు. కోర్టు తీర్పుతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా భోగాపురం తీర ప్రాంతంలో గిన్నిస్ రికార్డు లక్ష్యంగా అపురూప ఘట్టం ఆవిష్కృతం కానుంది.
ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి రానున్న ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతంగా 13,000 మంది విద్యార్థినులతో గిరిజన సాంప్రదాయ దింస నృత్య ప్రదర్శనలు కన్నుల పండగగా జరగనుంది. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన ఈ విమానాశ్రయం అందుబాటులోకి రావడం ద్వారా ఈ ప్రాంత పారిశ్రామికంగాను ఆర్థికంగాను వేగంగా అభివృద్ధి చెందుతుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ చారిత్రక వేడుకతో భోగాపురం ప్రాంగణం పులకించిపోతుంది. కల్లిబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సూపర్ 6 హామీలను అమలు చేసినట్లు తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయగలరా అని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి సవాల్ విసిరారు. విజయనగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూపర్ 6 హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన బాబు ప్రభుత్వం ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఒక్కరే కాకుండా ఆ పార్టీ నాయకులు ఎవరైనా సరే తమకు ఇష్టమైన దేవుళ్ళ మీద ప్రమాణం చేసి సూపర్ 6 అమలు చేస్తున్నామని నిరూపించగలరా అని ఆయన సవాలు విసిరారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని కోలగట్ల మండిపడ్డారు. కాలంలో కంటే ఎక్కువ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుందని ఆశించాం. అనుకున్న కార్యక్రమాలు జరగకపోగా ఇచ్చిన హామీలు కూడా అమలు జరగకపోగా ప్రజలు నిరాశలకి నిస్రాయం చేశారని నిరాశపరిచారని ఈ సందర్భంగా చెబుతూ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందిచ్చిన సూపర్ 6 హామీలన్నీ కూడా అమలు చేశాము, ప్రజలకు వెళ్ళి చెప్పండి అని వారి తాలూకా మంత్రులకి ఎమ్మెల్యేలకి తదితరులకి చెప్తున్నారు. మేము చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీలో నీతి నిజాయితీ ఉంటే ప్రజలకు చెప్పడం కాదు, మన అందరి ఆరాధ్య దైవమైన తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేసి నేను ఎన్నికల ముందిచ్చిన సూపర్ 6 పూర్తి స్థాయిలో ఈరోజు ప్రజలకు అందజేశాను అని చెప్పగలరా అని మేము అడుగుతున్నాం. మీరే కాదు, మీ తాలూకా మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరుగుతున్నారు. ఆ ప్రజల్లో తిరిగే ముందు అక్కడ స్థానికంగా ప్రజలు కొలుస్తున్న ఏదైతే దేవత ఉంటారో, ఏదైతే అమ్మవారు ఉంటారో, ఏదైతే భగవంతుడు ఉంటాడో మొదట ఆ భగవంతుడి గుడికెళ్ళి అమ్మవారి గుడికెళ్ళి ఇదిగో మేము ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 100% అమలు చేశామని ప్రమాణం చేసే మనోధైర్యం మీకుందా అని మేము అడుగుతున్నాం. సూపర్ 6 కార్యక్రమం పూర్తి స్థాయిలో అట్టర్ ఫెయిల్యూర్ అయినప్పటికీ అధికారాన్ని ఉపయోగించుకొని అధికారాన్ని అడ్డు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ మాటలు మాట్లాడుతున్నారని ప్రజలు గ్రహించాలని కూడా మేము కోరుతున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం పర్యటన ఏర్పాటులో భాగంగా తగరపల్స్లోని ఫుడ్ పాయింట్లు, పార్కింగ్ స్థలాలు, రోడ్ల నిర్మాణాలను మంత్రులు అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. ఫుడ్ కమిటీతో సమీక్ష నిర్వహించి సభకు వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆహార పంపిణీ చేపట్టాలని, పగడ్బందీగా ట్రాఫిక్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పర్యటనలో భాగంగా అధికారులకు తగు దిశానిర్దేశం చేస్తూ పనులు వేగవంతం చేయాలని మంత్రుల బృందం స్పష్టం చేసింది. సభా వేదిక వద్ద భద్రతా ఏర్పాట్లపై కూడా పోలీసు అధికారులతో చర్చించారు. శృంగవరపుకు నియోజకవర్గం లక్కవరపుకోట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని విజయనగరం స్థానిక సంస్థల శాసన మండలి సభ్యులు ఇందుకూరి రఘురాజు ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పలు విభాగాలను తనిఖీ చేశారు. ఆయన విద్యార్థులను విద్యా ప్రమాణాలు, వసతులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్సీ మాట్లాడుతూ విద్యా వ్యవస్థ బలోపేతమైతేనే
సుదృఢమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు. విద్య అనేది కేవలం అక్షరాస్యతకే పరిమితం కాకూడదని, ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంపొందించేలా ఉండాలని స్పష్టం చేశారు. విద్యార్థులు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందని, వారిలో ప్రాక్టికల్ పరిజ్ఞానాన్ని పెంపొందించే దిశగా బోధన సాగాలని ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. నెల రోజుల నుండి భోగాపురం విమానాశ్రయంపై ఆపసోపాలు పడిపోతున్న చంద్రబాబు ఒక్కరోజు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శ్రీ సింహాచల గిరి ప్రదక్షిణపై ఎందుకు సమీక్ష కూడా నిర్వహించలేకపోయారని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సూటిగా ప్రశ్నించారు. ఆసిలిమెట్ట కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరులాగారు. సింహాచలం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై మాట్లాడకూడదని మేము అనుకున్నామని, కానీ ఇప్పుడు మాట్లాడడం తప్పడం లేదని అన్నారు. ఎంతో మహిమ కలిగిన సింహాచలేశ్వరుడు గిరి ప్రదక్షిణ కూడా చంద్రబాబు అట్టర్ ఫ్లాప్ చేయించారని విమర్శించారు. గిరి ప్రదక్షిణ నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. సనాతన ధర్మాన్ని కాపాడుతారని గొప్పలు చెప్పుకునే పవన్ కళ్యాణ్ గిరి ప్రదక్షిణ వైఫల్యాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ట్రాఫిక్ నియంత్రణ వైఫల్యాల కారణంగా భక్తుల ఇబ్బందులు వర్ణనాతీతమని పేర్కొన్నారు. సీఎం గారు కూడా 15 లక్షల జనాభా వస్తే మనం ఏ రకమైన ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ముందుగుండా ఆలోచన చేయవలసిన బాధ్యత ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వానికి ఉంది. ఒకరికొకరు కొట్టుకునే మాదిరిగా ఉన్నారు అందరు కూడా. గ్రౌండ్ లెవెల్ లో పని చూస్తే 75% ఆఫ్ ది గిరి ప్రదక్షిణ రోడ్స్ అన్ని కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వేసినవి. అయినా కానీ ఈ రోజు వచ్చిన క్రౌడ్ ని తట్టుకునే లీడర్షిప్ ఇక్కడ చేయలేదు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మీద, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద తోస్తా ఉన్నారన్నమాట. విశాఖపట్నంలో ఆంగ్లం కూడా తెలియని వచ్చి వాళ్ళు లీడర్షిప్ చేస్తానంటాడు. ఎవరెవరో ఈ మధ్య కనీసం 5 గంటలు ఆ ట్రాఫిక్ అక్కడ అలా ఉండిపోయింది. ఇదే స్వీపింగ్ క్లోజర్ వల్ల తిరుపతి దేవస్థానము వైకుంఠ ఏకాదశి నాడు 3 చనిపోయారు. ఎందుకంటే తాడు కట్టి ఒకేసారి జనాన్ని వదలడం. ఈ తాడు ఇటువైపు 10,000 మంది జనాభా ఉంటున్నారు. అంటే ముందుండే వాళ్ళు ఏ రకంగా ఉన్నారు అనేది వెనకవాడు తెలీదు. ఏమాత్రం ఆ రోజు ఆ దేవుడే రక్షించుకున్నాడు అంతేనే. ఒక మంత్ ముందు నుండే మీరు రివ్యూస్ చేస్తా ఉన్నారే మోడీ గారి యొక్క ఈ భోగాపురం అరైవల్కి, ఓపెనింగ్కి 50,000 మందిని మీరు రేపు రోజు పెడతారన్నమాట. ఒక్కరికి దాసోహం అయిపోయారన్నమాట. వంగి వంగి నమస్కారాలు చేసే పని అన్నమాట ఇదంతా కూడా. ఆ మాత్రం ఒక 10% ఇంట్రెస్ట్ పెట్టచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏమో సంవత్సరం తర్వాత జరిగే గోదావరి పుష్కరాలకి ఆ ఈస్ట్ గోదావరిలో ఘాట్స్కి వెళ్తారు. అల్లూరి సీతారామరాజు విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని స్వాగతిస్తూ ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ థ్యాంక్ యూ సీఎం, థ్యాంక్ యూ లోకేష్ పేరిట ద్వారకా నగర్లో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి మాట్లాడారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర దశ దిశ మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలోనే భోగాపురం ఎయిర్పోర్ట్కి కేంద్రం ఆమోదం తెలిపిందని, భూసేకరణ కూడా చంద్రబాబే చేశారని, అయితే ఆ క్రెడిట్ తనదిగా జగన్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీకి పాల్పడుతూ భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్టు నేనే తెచ్చాను, నేనే శంకుస్థాపన చేయాలని చెప్పి ఒక గొప్ప ఉద్దేశంతో నిన్న శ్రీకాకుళం మరి జైలు పర్యటన అని చెప్పి బయలుదేరి చిట్ట చివరికి మార్గ మధ్యలో ఉన్నటువంటి మరి ఏదైతే ఒక మహిళ ఎస్ఐ పైన కూడా వారి యొక్క కార్యకర్తలు ఆందోళన వలసలో చాలా దురుసుగా ప్రవర్తించి చిట్ట చివరికి ఆ జైల్లో ఉన్నటువంటి వారి అభ్యర్థిని కూడా వారు పరామర్శ చేయకుండా ఇదంతా కూడా రేపు జరగబోయేటటువంటి భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి ఖాతాలో వేసుకోవడానికి చేసినటువంటి యొక్క కృత్రిమ ప్రయత్నాన్ని పూర్తిగా విఫలమైన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఇటువంటి చౌకబార్ రాజకీయాలు చేయొద్దని చెప్పి ఈరోజు యువత, నిరుద్యోగులు, విద్యార్థులు యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అతన్ని గోబ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నినాదంతో ఈరోజు రోడ్లెక్కినటువంటి పరిస్థితి. ఈరోజు ఎన్టీ రామారావు గారు ఎవరైతే ఈ యొక్క టీడీపీ వ్యవస్థాపకులు ఉన్నారో స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి కూడా పాలాభిషేకం చేయడానికి, మరి నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా పాలాభిషేకం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఉత్తరాంధ్రలో ఎవరైతే రైతులు అతి ముఖ్యంగా భూములు ఈ యొక్క ఎయిర్పోర్ట్కి ఇచ్చారో వాళ్ళందరికీ కూడా విమానాలు ఎక్కి
ఎక్కించి తిప్పుతామన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. మోడీ గారి సభలో రైతుల్ని మరి ముందస్తుగా ముందు బెంచుల్లో కూర్చోబెడుతున్నారు. దానికి కూడా ఒక రైతన్నకి ఇంత గౌరవం ఇస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు సెల్యూట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులందరికీ కూడా సుభిక్షంగా కూటమి ప్రభుత్వం ఈ యొక్క రానున్న ఈ యొక్క అంతర్జాతీయ విమానాశ్రయంలో మంచి ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించాలి. మరి ఉత్తరాంధ్రని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లినటువంటి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సాంస్కృతిక సంగీత వినోద కార్యక్రమాల నిర్వహణ లక్ష్యంగా ఏర్పాటైన శ్రీ జీటీఆర్ ఈవెంట్స్ను ఆగస్టు 2న కళాభారతి ఆడిటోరియంలో ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమ పోస్టర్ను మిసెస్ ఏవిఎన్ కళాశాల ప్రిన్సిపల్ పి కృష్ణకుమారి ఆవిష్కరించారు. సాయంత్రం 5:30 ఫిల్మ్ఫేర్ అవార్డు గ్రహీత సాకేత్ నాయుడు వేగి ఆధ్వర్యంలో ప్రత్యక్ష సినీ సంగీత విభారీ జరగనుంది. సాయంత్రం 7 గంటలకు సంస్థ ప్రారంభోత్సవం జరుగుతుంది. ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు, సెలబ్రిటీ అతిథిగా మాస్టర్ ఎలియేషన్ డాక్టర్ బిఎస్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం పలువురు కళాకారులు ప్రతిష్టాత్మక బిరుదులతో సత్కరించనున్నారు. సంగీత అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. 2వ తారీఖున ఆదివారం ఫ్రెండ్షిప్ డే నాడు కళాభారతిలో నా నూతన వ్యాపార సంస్థ శ్రీ జీటీఆర్ ఈవెంట్స్ అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ రంగంలోకి అడుగు పెట్టదలుచుకున్నాను. అందులో భాగంగా ఈ కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ ఏవిఎన్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీమతి పి కృష్ణకుమారి గారిచే ఈరోజు పోస్టర్ లాంచింగ్ చేయడం జరిగింది. కావున ఈ సందర్భంగా 2వ తారీఖుని కళాభారతిలో సాయంత్రం 5:30 ఫిల్మ్ఫేర్ అవార్డీ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, లిరిసిస్ట్ సాకేత్ నాయుడిచే లైవ్ మ్యూజిక్ కన్సర్ట్తో పాటు విశాఖపట్నం వాస్తవ్యులైన ఫణిభూషణ్ గారికి, శశిరాణి గారికి, మాధవీలత గారికి వాళ్ళ యొక్క గాన ప్రతిభకు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. పరిశ్రమలు, సంస్థల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకొని తమను తాము మలుచుకున్నప్పుడే ఉన్నతిని సాధించగలుగుతారని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సిరిపురం విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఏరియాలో ఏపీ డిజిటల్ టెక్నాలజీ ఇండస్ట్రీ నెట్వర్క్ నిర్వహించిన ఏఐ ఫ్యూజన్ 2nd ఎడిషన్ సమ్మిట్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వివిధ సంస్థల ప్రతినిధులకు జ్ఞాపికలను అందజేశారు. ముందుగా ఆయన మాట్లాడారు. విద్యార్థులు సాంకేతిక నిపుణులుగా ఎదగడానికి, స్టార్ట్అప్లను ప్రారంభించడానికి ఇలాంటి సదస్సులు దోహదపడతాయన్నారు. ఏపీ డిజిటల్ టెక్నాలజీ ఇండస్ట్రీ చైర్మన్ శ్రీధర్ కొసరాజు మాట్లాడుతూ వ్యాపారాల్లో ఏఐ వాడకాన్ని పెంచడం, స్టార్టప్లు, పారిశ్రామిక నిపుణులు, ఇన్వెస్టర్లు ఒకే వేదికపై తీసుకురావడం ఏఐ ఫ్యూజన్ సమ్మిట్ లక్ష్యం అన్నారు. ఏఐ ద్వారా రాబోయే సవాళ్లు ఎదుర్కోవడానికి ముందుగానే మనం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. So I would always say that as a student and a IT professional, because I'm an IT professional for 17 years, where I worked as a ERP consultant for Oracle. I implemented Oracle product for various industries across the globe. Throughout my journey, it was always a learning part. So we think that we know so much, but it's a lot to learn. In my journey as an IT professional, implementing the product for various sector-oriented industries is always a challenging. Some industries are connected across the globes, and you need to implement a product which will actually give a solution to operate the industry across the globe. And similarly, you have industries which require a new technology which is not there in the product, the customization. So back in those days, IT was just giving a solution for your finance accounts, but later today, if you see, IT is getting integrated in every vertical of industry. ఆక్రమణదారులు శిక్షించి తన స్థలాన్ని తనకు ఇప్పించి న్యాయం చేయాలని గాజువాక సనత్ నగర్కు చెందిన ఎం అనురాధ అధికారులకు, ప్రజాప్రతినిధులకు వేడుకున్నారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో విదేశం రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకట్రావు సహకారంతో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మనుషులే సనత్ నగర్ సర్వే నంబర్ 86/1లో తన పేరిట ఉన్న 400 గజాల స్థలంలో ఆక్రమణ నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. సిఐ మొదలుపెట్టి సిపి, డీజీపీ, అలాగే ఎస్సీ కమిషన్, రెవెన్యూ అధికారులు మంత్రి నారా లోకేష్ దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లినా పరిష్కారం దొరకలేదన్నారు.
తనకు న్యాయం జరగకపోతే తిరిగి తనపై కేసులు పెట్టడం బాధాకరమని వాపోయారు. అనురాధకు న్యాయం జరిగే వరకు విదేశం ఐక్యవేదిక అండగా ఉంటుందని భూసి వెంకట్రావు స్పష్టం చేశారు. మా ఇంటికి 4వ బిట్ అండి. నా ఫ్లాట్ నుంచి స్థలం 4వ బిట్ దగ్గరగా ఉంటారనే ఉద్దేశంతో మా హస్బెండ్ తీసుకున్నారు. మా హస్బెండ్ సడన్గా 2014లో షిప్లో చనిపోయారండి. ముంబై షిప్లో చనిపోయారు. చనిపోయిన తర్వాత కొన్ని డేస్ తర్వాత నేను సైటు నాకు ఎవరైతే పొనమల శ్రీనివాసరావు గారి దగ్గర కొన్నానండి, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్. ఆయన ప్లాంట్ ఎంప్లాయ్, మా ఫాదర్ కూడా ప్లాంట్ ఎంప్లాయ్. ఆయన రిక్వెస్ట్ చేసి రేటు మారిపోయింది, 4 years అయిందని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఆయనేమో ఇదేమో అంటే మేము ఆయన మీద కేసు వేసి లోక్ అదాలత్లో సెటిల్ అయ్యి మేము రిజిస్ట్రేషన్ చేసుకొని నేను సైట్లో నా కాంపౌండ్ వాల్ విత్ గేట్తో ఉండేదండి. ఉంటే సడన్గా బాన్లేడు కొన్ని మంది మనుషులతో వచ్చి స్థలంలోకి వచ్చి నన్ను కులం పేరుతో తిట్టి నన్ను కొట్టి నన్ను సైట్లో నుంచి బయటకు పంపిస్తారండి. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే సిఐ పాదసారథి గారు కంప్లైంట్ తీసుకోలేదండి. తర్వాత మళ్ళీ కంప్లైంట్ ఇచ్చానండి. మళ్ళీ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇది నేనేం చేయలేనమ్మా నేను చెప్తే నేను హైకోర్టు నుంచి ఏంటి ఇలాగ కులం పేరుతో తిడుతున్నారని చెప్పేసి హైకోర్టులో నేను రిట్ వేసి ఆయన మీద యాక్షన్ తీసుకోమని తీసుకుని దాన్ని 4 తీసుకోవడానికి కూడా పనికిరాదని చెప్పేసి దాన్ని కూడా పక్కన పడేశారండి సిఐ గారు. అయ్యా లోకేష్ గారు దయచేసి చూడండి, మీరు ఇవాళ ప్రియాంకని అఖిల ప్రియని పిలిచారు, వార్నింగ్ ఇచ్చారు. బొండా ఉమ్మని పిలిచారు, వార్నింగ్ ఇచ్చారు. లేకపోతే కొలకపూడి శ్రీనివాసుని పిలిచారు, వార్నింగ్ ఇచ్చారు. మరి ఈ సంగతి కూడా చూడండి సార్. ఇవాళ భూ కబ్జాదారులకు మా ఎమ్మెల్యే గారు సహాయం చేస్తూ ఉన్నారని చెప్పి ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి. లోకేష్ గారు దయచేసి ఈ గాజువాక ఎమ్మెల్యే గారు భూ కబ్జాదారులకు అండగా నిలబడి ఒక దళిత వితంతు మహిళకి అన్యాయం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం దీన్ని గమనించాలి, పోలీసు వారు దీన్ని గమనించాలి, ఎస్సీ కమిషన్ వారు దీన్ని గమనించాలి. ఆ సైట్లో ఉన్న ఆక్రమణదారుల మీద క్రిమినల్ చర్యలు చేపట్టి వారిని జైల్లో పెట్టి ఈమె స్థలం వీడిగా లేదు, ఆ స్థలం వివాదంలో ఉందని భావిస్తారా? ఇద్దరు ఎవరో కూడా సైట్లోకి వెళ్ళడానికి వీల్లేదని చెప్పి ఎంఆర్ఓ కూర్చోబెట్టి దాని మీద అవసరమైతే మీరు అంతరిక్ష పరిశోధన కోసం ఇస్రో ప్రయోగిస్తున్న ఉపగ్రహాలు సామాన్య మానవుని జీవితాన్ని సుఖమయం చేశాయని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ఆచార్యులు మల్లికార్జునరావు తెలిపారు. ఏయూ డాక్టర్ వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో జరిగిన ఇస్రో అకాడమియా కనెక్ట్ కార్యక్రమం ఇన్ఛార్జిగా వ్యవహరించిన ఆయన వాజీ న్యూస్కు శాటిలైట్ ఉపయోగాలు, ఇస్రో ఉపయోగాల విశిష్టతను వివరించారు. ఒక్కసారి శాటిలైట్ పనిచేయడం ఆగిపోతే మనం ఎక్కడ ఉన్నామో తెలిపే జీపీఎస్ పనిచేయదని, మొబైల్ ఫోన్, ఏటీఎం కార్డు కూడా పనిచేయదని చెప్పారు. ఇలాంటి సౌకర్యవంతమైన సాంకేతిక సేవలను అద్భుత పరిశోధనల ద్వారా సామాన్య మానవునికి అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత ఇస్రోదేనని అన్నారు. ఇలాంటి ఇస్రోకు మేధో సమాజం అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం స్పేస్ టెక్నాలజీలో ప్రపంచంలోనే మన దేశం ఒక మంచి స్థానంలో ఉన్నట్టు తెలిపారు. ఒక్కసారి మనం ఊహించుకుంటే మీదన శాటిలైట్ ఆగిపోయింది, పనిచేయట్లేదు, మన మొబైల్ పనిచేయదు, మనం ఎక్కడ ఉన్నామో జీపీఎస్లో తెలియదు, మన ఏటీఎం కార్డు పనిచేయదు, అసలే మనం వాటన్నిటికీ అలవాటు పడి ఉన్నాం. ఇవన్నీ కామన్ సామాన్య మనిషికి అందుబాటులోకి తీసుకువచ్చింది ఇస్రో. అంటే ఒక సామాన్య మనిషిని కంఫర్టబుల్గా టెక్నాలజీకి దగ్గరగా ఉండి వాళ్ళు 1 వీక్లో చేయాల్సిన పని ఒక రోజులో సామాన్య మనిషి కంప్లీట్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీని మనకి అందుబాటులోకి తీసుకొచ్చింది ఇస్రో. సో ఇది ఇంకా వాళ్ళు ఎఫిషియన్సీతో పనిచేయాలి అని అంటే వాళ్ళకి ఉడతా భక్తిగా మన టీచింగ్ కమ్యూనిటీ కానీ మన రీసెర్చ్ స్కాలర్స్ కానీ వాళ్ళకి ఏంటి కావాలో మనకు కొంచెం సపోర్ట్ ఇస్తే ఇంకా చాలా అభివృద్ధిలోకి వెళ్తుంది. అండ్ ప్రపంచంలో ప్రస్తుతం మనం స్పేస్ పరంగా చాలా మంచి పొజిషన్లో ఉన్నాము. అంటే ప్రపంచంలో మన మీద డెవలప్డ్ కంట్రీస్ డిపెండ్ అవ్వాలి అని అంటే ఇట్ ఈస్ ఓన్లీ ద పాయింట్. సో స్పేస్లో మనం నెంబర్ 1 అనుకుంటే ప్రపంచంలో నెంబర్ 1. రేపు పొద్దున్న ఒక 5-10 ఏళ్ళ తర్వాత మనకి ఇక్కడ ఈ యుద్ధాలు అవి కూడా మామూలుగా ఉండవు, ఓన్లీ స్పేస్ ద్వారా ఉంటుంది. దానికి ఇక్కడ నుండి ఇప్పుడు వాటికి అనుగుణంగా ఎక్కడి నుండి మనం పనిచేయడం మొదలు పెడితే కానీ ప్రస్తుతం ఉన్న నెంబర్ 1 స్థానాన్ని మనం ఇంకా అలాగే నిలుపుకోవాలి. ఉత్తరాంధ్ర కళలకు రెక్కల కార్యక్రమంలో భాగంగా జిల్లా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో భోగాపురం ఎయిర్పోర్ట్
5K రన్ను నిర్వహించారు. పార్క్ హోటల్ జంక్షన్ నుండి తెన్నేటి పార్క్ వరకు నిర్వహించిన 5K రన్, వాక్థాన్, సైక్లింగ్, చైతన్య ర్యాలీలు ఉత్సాహంగా సాగాయి. శాప్ చైర్మన్ రవినాయుడు, స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి జెండా ఊపి రన్ను ప్రారంభించారు. ఈ రన్లో విద్యార్థులు, యువత, మహిళలు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని విభాగాల్లో సుమారు 1500 మంది ఈ రన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర కళలకు కొత్త రెక్కలు. ఈ ప్రాజెక్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి నూతన దిశను చూపడమే కాకుండా యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలను అందిస్తుందని పేర్కొన్నారు. ఆగస్టు 1న హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన సీఎం గారు అందరి చేతిలో కూడా మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేట్ అవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా 6 ఉమ్మడి జిల్లాల్లో కూడా మనము ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు అనే థీమ్ కింద చాలా అవుట్రీచ్ యాక్టివిటీస్ మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. వైజాగ్లో కూడా మనము ఫ్లాష్ మాబ్, ఈరోజు బీచ్లో 5K రన్, అదేవిధంగా బీచ్ వాక్, ప్రతి స్కూల్ అండ్ కాలేజెస్లో కూడా మనము పెయింటింగ్, డ్రాయింగ్ కాంపిటీషన్స్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది. పాండ్రంగిలో ఉన్న మన అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర కూడా మనం లైటప్ చేస్తున్నాము. అండ్ ఆల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ని కూడా లైటప్ చేయడం జరుగుతుందండి. సో ఈ భాగంగా మనము ఈ స్ఫూర్తితో ప్రజలందరూ, ముఖ్యంగా పిల్లలు, యువత అందరూ కూడా ఈ స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మన విశాఖ నగరం ఎంత అభివృద్ధి చెందుతుందో మీ అందరికీ తెలుసు. గూగుల్ లాంటి అనేక సంస్థలు ఇక్కడికి రావడం జరిగింది. మరలా ఇప్పుడు ఎయిర్పోర్ట్ రేపు ప్రధాని నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అలాగే మన ఉత్తరాంధ్ర ప్రాంతవాసి విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో రేపు భోగాపురం ఎయిర్పోర్టు స్టార్ట్ అవుతుంది. ఇది ఉత్తరాంధ్ర కళలకు రెక్కలనే ప్రోగ్రాంతో ఈరోజు శాప్ వారి ఆధ్వర్యంలో ఈరోజు స్కేటింగ్ కానీ, రన్నింగ్ కానీ, 5K రన్ అనే కార్యక్రమాలు చేశారు. అలాగే ఇందాక జాయింట్ కలెక్టర్ మేడం గారు చెప్పినట్లు మన ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో కూడా స్కూల్స్లో వాటిల్లో కూడా పెయింటింగ్స్ ఇవన్నీ పోటీలు పెడతాం జరిగింది. ఈరోజు రన్లో కానీ స్కేటింగ్లో పాల్గొన్న 8 మందికి విజేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రేపు బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. స్త్రీలు గర్భాశయ సంబంధిత సమస్యలపై అవగాహన కలిగి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీనియర్ గైనకాలజీ కన్సల్టెంట్ డాక్టర్ రాధిక సూచించారు. జగదాంబ వద్ద మెడికవర్ హాస్పిటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, అడినోమైసిస్ పలువురు మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నెలసరి సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి, అధిక రక్తస్రావం, దైనందిన పనులకు ఆటంకం, దాంపత్య జీవితంలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వివరించారు. గర్భధారణను ఎక్కువగా ఆలస్యం చేయకుండానే ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. లక్షణాలు కనిపించిన వెంటనే గైనకాలజిస్ట్ను సంప్రదించి వ్యాధి తీవ్రతను బట్టి మందులు లేదా శస్త్రచికిత్స ద్వారా చికిత్స పొందాలని డాక్టర్ రాధిక తెలిపారు. ఇంపార్టెంట్ టాపిక్ అంటే హార్ట్ బర్నింగ్ అనుకోండి. చాలామంది ఆడవాళ్ళు దీని గురించి చాలా బాధపడుతూ ఉంటారు. ఎడినోమయాసిస్ అని ఒక గైనిక్ కంప్లైంట్. ఎడినోమయాసిస్ అని స్కానింగ్లో రిపోర్ట్ ఇవ్వచ్చు. అంటే మా డాక్టర్ చెప్పిన విషయం బట్టి వాళ్ళకి అనిపిస్తుంది. బట్ వీళ్ళు ఎలాగ ప్రజెంట్ అవుతూ ఉంటారంటే చాలా బ్లీడ్ అవుతూ ఉంటుంది. నెల అయ్యేటప్పుడు బ్లీడ్ అవ్వడము, ఇన్నాళ్ళు ఎప్పుడు పీరియడ్స్లో పెయిన్ లేనిది ఇప్పుడు కొత్తగా పెయిన్ రావడం అని, విపరీతమైన కడుపు నొప్పి ఉంటుంది. పీరియడ్స్ అప్పుడు ఏకంగా బాగా కొంకరలు తిరిగిపోయి పొట్ట లోపల పెట్టుకొని ఆఫీస్ సెలవు పెట్టాల్సి వచ్చిన పరిస్థితుల్లో ఉంటారు వీళ్ళు. ఇది వస్తే ఏదో వచ్చిందిలే కొన్ని ట్రీట్మెంట్ తీసుకుందాం అనేది కూడా లేదు. దీనికి ప్రెగ్నెన్సీ ఒకవేళ వస్తే కనుక అయితే ప్రెగ్నెన్సీ నిలబడదు. ఒకవేళ నిలబడ్డది అనుకుంటే అబార్షన్ అయిపోవచ్చు. ఒకవేళ అబార్షన్ అవ్వకపోతే కొన్ని చివరి వరకు వెళ్ళింది అనుకుంటే టైం కన్నా ముందర డెలివరీ అయిపోవచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. దీనికి ప్రివెన్షన్ అనేది ఏం చేస్తాము అంటే మయోమెక్టమీ చేయించుకునే వాళ్ళు కానీ, ప్రీవియస్ హిస్టరీ ఏమైనా సరే, ఒక LSCS అయినా సరే, అలాంటి వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అది కాకుండా ఇట్ ఈస్ ఎ హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ అంటాం అన్నమాట. దీన్ని ఎక్కువ ఈస్ట్రోజన్ కాంపోనెంట్ అంటే PCOS ఉన్న వాళ్ళకి ఎలాగ మనకి హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ ఉంటుందో, ప్లస్ ఫైబ్రాయిడ్స్ కూడా 15% శాతంతో కలిసి ఉంటుందన్నమాట. సో ఫైబ్రాయిడ్స్, ఎడినోమయాసిస్, PCOS విత్ హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్. సో ఇవన్నీ కూడా ప్రజెంట్ సినారియోలో అందరికీ ఎక్కువగానే ఉంది సొసైటీలో చూస్తే కనుక. సో ఈ విధంగా చూసి దాని పర్సంటేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇది పెరగడం వల్ల ఏమవుతుందంటే ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ చిల్డ్రన్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే ప్లానింగ్ చేసుకునేది తొందరగా ప్లాన్ చేసుకోండి. ప్రెగ్నెన్సీ అనేది డిలే చేయకండి.
యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. దిస్ ఈజ్ ఆల్ ప్రివెంటివ్ మోడ్స్. ఒకవేళ కనుక వచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే దానికి దేర్ ఆర్ సర్టన్ డ్రగ్స్, అంటే తక్కువ ఆ టైంలో ఆ తీవ్రత తగ్గించడానికి మందులు వాడించి దాని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని జీవీఎంసీ ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్లో ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారం రోజులుగా ఉత్తరాంధ్రలో నిర్వహించిన కార్యక్రమాలకు ముగింపుగా మెగా ఫ్లాష్ మ్యాప్, మెగా బీచ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో పారిశ్రామిక ప్రగతి, ఉపాధి అవకాశాలకు కొత్త ద్వారాలు తెరుచుకుంటాయని తెలిపారు. విశాఖ ఎకనామిక్ రీజియన్లో మరిన్ని భారీ ప్రాజెక్టులు రానున్నాయని పేర్కొన్నారు. విశాఖను సెమీ కండక్టర్ హబ్గా అభివృద్ధి చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని, డేటా సెంటర్ ఎకోసిస్టంతో నగరం అంతర్జాతీయ పారిశ్రామిక కేంద్రంగా ఎదుగుతుందని కలెక్టర్ తెలిపారు. సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా మనం అందరం ఇనాగ్రేట్ చేసుకోబోతున్నాం. గత వారం రోజుల నుంచి ఎంటైర్ ఉత్తరాంధ్ర ఈ అకేషన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది. ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు అన్న ఒక స్లోగన్తో, నినాదంతో ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రభుత్వం చాలా యాక్టివిటీస్ టేకప్ చేసింది. దానిలో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో బీచ్ వాక్ మరియు ఫ్లాష్ మాబ్ని టేకప్ చేయడం జరిగింది. రేపు పొద్దున సుమారు విశాఖపట్నం జిల్లా నుంచి 1,00,000 మంది జనాలు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో పాల్గొంటున్నారు. ఎవరికైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా వాళ్ళకు ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ అవుతుందో, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుందో, ఫ్యూచర్ గ్రోత్లో పాలు పంచుకోబోతున్నారో వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళందరికీ ప్రతి విలేజ్ నుంచి, ప్రతి మండల్ నుంచి బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ ఎటువంటి ఇబ్బంది పడకుండా ఎయిర్పోర్ట్ చేరుకునే విధంగా చాలా కంప్లీట్గా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళకి భోజన సదుపాయాలు కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇవే కాకుండా రేపు మన విశాఖపట్నం జిల్లాలో ఇండియన్ సెమీకండక్టర్ సెక్షన్ కింద ASIP అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, సెమీకండక్టర్ కంపెనీని కూడా మనం ఫౌండేషన్స్ నుంచి వేసుకోబోతున్నాం ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ చేతుల మీదుగా. ఇది అండ్ అదర్ అల్ట్రా మెగా ప్రాజెక్ట్ సుమారు 3,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ఇండియన్ సెమీకండక్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి సెమీకండక్టర్ కంపెనీగా రాబోతున్నాం. దీని ద్వారా విశాఖపట్నం జిల్లాలో సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ కూడా, సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ కూడా మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఆల్రెడీ వైసీపీ అధినేత జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనపై పచ్చ మీడియా తప్పుడు రాతలు, ప్రభుత్వ దుశ్చర్యలపై కేబినెట్ హోదా కలిగిన వ్యక్తిగా గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నట్లు శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. మద్దెలపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం అక్రమంగా జైల్లో పెట్టిన మాజీ మంత్రి సిద్రి అప్పలరాజును పరామర్శించేందుకు వచ్చిన జగన్ను చూసేందుకు పోలీసులు పెట్టిన ఆంక్షలను సైతం అధిగమించి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని తెలిపారు. దీనిపై పచ్చ మీడియా తప్పుడు వార్తలు రాయడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ కక్షపూరితమైన చర్యపైన, పోలీసులు అతి ప్రవర్తనపైన గవర్నర్కు లేఖ రాస్తారని ఉద్ఘాటించారు. వ్యవస్థలను చేతిలోకి తీసుకొని ప్రతిపక్ష నాయకులను ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నది ఆ లేఖలో స్పష్టంగా పేర్కొంటున్నానన్నారు. ఆ కుటుంబం తరఫున కొత్తని చెప్తున్నాం. ఆయన పర్యటన విజయవంతం చేసిన మొత్తం 3 జిల్లాల్లో ఉన్న మా పార్టీ శ్రేణులందరికీ కూడా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తితో, ఇదే ఆలోచనతో ఇక ముందు కూడా మనం ఈ దుష్ట ప్రభుత్వాన్ని, ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని, చట్టాన్ని చేతితో తీసుకుని వ్యవహారం చేస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి మనం ప్రభుత్వం చేయాలని, వ్యవస్థను కాపాడుకోవడానికి మన అందరం కూడా కలిసికట్టుగా ఇంక ముందు కూడా వెళ్తామనే విషయాన్ని ఈ పత్రిక ద్వారా రాష్ట్ర ప్రధానికాన్ని కూడా కోరుతున్నాను. మీరు కూడా ఈ దుష్ట ప్రభుత్వాన్ని ఎంత వేగం తోలుదామని మీరు ఆలోచిస్తున్నారు. త్వరలోనే వస్తున్నారు. మీరందరూ మొత్తం సహకరించాలని రాష్ట్ర ప్రధానికాన్ని కూడా కోరుతున్నాను. మీరు చెప్పింది మొత్తం వీడియోలు అంతటి మీరు రేపు ధ్వని వీడియో అంతటి మీరు టెలికాస్ట్ చేయండి మీ టీవీలో. అప్పుడు అందులో అది ఉంటే ఆవిడని తోసేసి, ఆవిడని కించపరిచి అదైతే ఓకే. ఆవిడ్ని మన నాయకులు అమ్మ అది కాదమ్మా మన వెళ్తున్నా అమ్మ పక్క రామ్మ తల్లి ఇది భాష కూడా. ఎందుకంటే ఆ అమ్మాయి పట్ల అందరికీ ఒక సాగు పూర్వం నుంచి చేస్తున్నాను, అందరికి తెలుసు. ఆ లోకంలో అంతే కించపరిచాలు మాత్రం వచ్చేయండి. అందుకే మొత్తం వేయండి. మీరు ఇప్పుడే చూడండి వేశారు నా ఫోటో.
చేయి పెట్టి నాకు అలవాటు చేయంతో మాట్లాడటం, వేలు పెట్టి చూపెడుతున్నాను. 2 కార్లు అక్కడ ఏం జరిగింది? మీరు 2 కార్లు వెళ్ళడానికి వీల్లేదు, ఆ కారు అడ్డేస్తూ ఆ కారు మీద వెళ్ళిపోయాడు. వచ్చాను నేను 2 కార్లు మీద దేనికి వెళ్తున్నాను? నేను అక్కడ ఎంపోజ్ జరిగి ఆ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకుని ఒక కారు మా సెక్యూరిటీ వాళ్ళు ఒక కారు వెళ్తున్నాం. తప్పేమంది మరి ఎందులో కనిపిస్తుంది అంటే నేను చెప్తాను తల్లి, ఈ ధర్మం మీ పత్రిక ఆయన నువ్వు ఈనాడు కదా మీనాడు పేపర్ రాయడం. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధాని పర్యటనపై ప్రత్యేక దృష్టి. కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష. భోగాపురం ఎయిర్పోర్ట్ వైఎస్ జగన్ చలవే. కూటమి ప్రభుత్వం క్రెడిట్ కొట్టేయాలని చూస్తుందన్న వైసీపీ నేత కోలగట్ల వీరభద్రస్వామి. సామాన్య మానవుని జీవితాన్ని సైతం సుఖమయం చేసిన ఇస్రో పరిశోధనలు అద్భుతం. ఇస్రో అకాడమియా కనెక్ట్ ఏయూ కార్యక్రమంలో ప్రొఫెసర్ మల్లికార్జునరావు ప్రశంస. గిరి ప్రదక్షిణ నిర్వహణలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వైసీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి విమర్శ. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.